హలో హాయ్ అండి అందరికీ. ఇది మా పెద్ద పాప ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది. అది అడగడమే ఆలస్యం. స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కొంచెం వేయించడానికి సరిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించడానికి సరిపోయి ఆయిల్ వేసాను. అండ్ ఇవి హాఫ్ బాయిల్ చేసా. పొటాటో సన్నగా పొడుగా కట్ చేసి మనము ఇంట్లో చేసి పెట్టడమే చాలా బెటర్ పిల్లలకి. బయట ఆయిల్స్ అంతా సరిగా ఉండవు, మళ్ళీ వాళ్ళ అవెన్లో ఎప్పుడో కుక్ చేసి పెడతారు. అందుకని ఇలా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసి పెడితే పిల్లలకి హెల్తీ కదా. అందుకని తను అడగడమే ఆలస్యం ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మంచి క్రంచీగా చాలా బాగా వచ్చాయండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని ఇంట్లో చేసి పెట్టాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యి చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇక్కడ మా పాప తినేసి చెప్తుంది, చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని. అండ్ ఇది పప్పుచారు నా స్టైల్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీ అందరికీ. పప్పుచారుతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అప్పడాలు వేయించాను. అప్పడము, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పప్పుచారు, ఇట్స్ వెరీ యమ్మీ కాంబినేషన్. అప్పడాలు వేయించిన తర్వాత ఇంకా ఈరోజు మా లంచ్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.